తెలుసా, తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? తను పుయ్యకు ముందు మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు, చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను. ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మోగదానిగా మిగిలిపోయేదాన్ని. రంగా మిగిలిపోయేదాన్ని. ఏమిటే కోడల పిల్ల, పొద్దున్నే గుమ్మం బయట పరాయి మగడితో పరాచకాలేమిటి? మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న మీ నాన్నని బయట చాప మీద పడుకోబెట్టి తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. రంగా, కొన్ని పువ్వులు పోయకుండా రాలిపోవడమే మంచిది. ఏమిటి ఇక్కడికి రమ్మని కబురు చేసావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వినలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ కచేరీ బెదరడమా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపో. నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి. అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. అయ్యో, ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించిపోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగపోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోపోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా. దొరికిపోయాడు, దొరికిపోయాడు, దొరికిపోయాడు. గీతనే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతం, నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే. మాధవయ్య గారు ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి? ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి, నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నాను. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో. మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది.